అక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? అంతమంది మధ్యలో కూర్చుని నవ్వడం ఏంటి? ఓ పద్ధతి పాడు లేదా? వంటగదిలో పనులన్నీ చేసి నీ రూమ్కి వెళ్ళి కూర్చో. అర్థమైందా? అది అందరూ మన వాళ్ళే కదా, పైగా ఆయన కూడా పక్కనే ఉన్నారని. పక్కనే ఉంటే నువ్వు కూడా అక్కడే కూర్చుంటావా? ఏంటమ్మా అందరూ మాట్లాడుతుంటే మధ్యలో ఆశను పిలిచి కోపడుతున్నావు? అంతమంది మధ్యలో కూర్చుని ఏంటా నవ్వులు? చూడడానికైనా బాగుందిట్రా. మా అత్తగారి ఇంట్లో ఉంటే మేము కుర్చీలో కూడా కూర్చునేవాళ్ళం కాదు. వంటగదిలో వంట చేసుకుని మా రూమ్లో మేము ఉండేవాళ్ళం. ఆశా, నేను నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాను. ఆ సంతోషాన్ని పోగొట్టుకోకు. సరే అత్తయ్య, కానీ చాలు, ఇంకా ఆర్గ్యుమెంట్ చేయొద్దు. వెళ్ళి అందరికి కాఫీలు ఇచ్చి నీ పని అయ్యాక నీ రూమ్లో కూర్చో. అర్థమైందా? అమ్మా మేము బయటికి వస్తాం. ఏంటి డ్రెస్ అలాగే పెట్టుకెళ్తావా? నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు పెళ్ళైన అమ్మాయి. పద్ధతి గల కుటుంబంలో ఉన్న అమ్మాయిలు ఎవరు ఇలాంటి డ్రెస్సులు వేసుకోరు. అమ్మా డ్రెస్ నేనే వేసుకోమని చెప్పా. అరే, మీ నాన్న జీన్స్ వేసుకోమన్నారు, నేను వేసుకున్నానా? మా అత్తగారినప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలనే ఆలోచనే రానిచ్చేది కాదు. నేను నీకు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నాను. కాదని ఇలాంటి బట్టలు ఎప్పుడు వేసుకోకు. సరే అత్తయ్య, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి బట్టలు వేసుకోను. నెక్స్ట్ టైం కాదు, లోపలికి వెళ్ళి ఇప్పుడే చేంజ్ చేసుకో. అమ్మా ఇక నుండి పద్ధతిగా ఉండే బట్టలు మాత్రం వేసుకో. అర్థమైందా? సరే అత్తయ్య, చేంజ్ చేసుకుంటాను. హలో సావిత్రి గారు, బాగున్నారా? ఏంటి ఎల్లుండి మీ ఇంట్లో పేరెంటమా? తప్పకుండా వస్తాను. మా కోడలు రాదులేండి, నేనే వస్తాను. అమ్మా ఏంటో చెప్పరా. అమ్మా నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నాకు ఆన్సైడ్ ఓకే అయింది. నేను ఆశ వచ్చేవారం అమెరికా వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? ఆన్సైట్ వచ్చినా నన్ను వదిలి అమెరికా వెళ్ళన్నావు కదరా. ఈసారి ప్రెజర్ ఎక్కువైందమ్మా, ఆన్సైట్కి వెళ్ళాల్సిందే. అయినా నువ్వు అంతా బాగానే మేనేజ్ చేస్తున్నావు కదా. సరే నీకోసం ఒక కేర్ టేకర్ని పెట్టి వెళ్తావు. మీ ఇద్దరు లేకుంటే నేను ఎలా బతకగలరా? కనీసం ఆశ నేను తోడించరా. అలా కుదరదమ్మా. అయినా నువ్వు గతం మర్చిపోయావా? నీ విషయంలో నానమ్మ నిర్ణయాలు తీసుకుంటే నువ్వేం చేసావు? నీ ఫ్రీడమ్ కోసం నానమ్మ నుండి దూరంగా వెళ్ళిపోయావు. కానీ ఇప్పుడు మాత్రం నీ కోడలు నీ దగ్గర ఉండాలనుకుంటున్నావు. నేను దూరంగా వెళ్ళినా అత్తగారు అడుగుజాడలో నడుచుకునేదాన్ని. అమెరికాలో ఉన్న ఆశ కూడా నీ అడుగుజాడలో నడుచుకుంటుందమ్మా. మేమెక్కడున్నా మీ బాగోగులు చూసుకుంటామమ్మా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమైందిరా. అమ్మ నువ్వు కోడలుగా ఉన్నప్పుడు నానమ్మకి ఏదైతే చేసావో అదే కదమ్మా ఇప్పుడు నీకు జరిగేది. ప్రతి విషయాన్ని నానమ్మతో ఎందుకు పోలుస్తున్నావురా? నిన్ను నానమ్మతో పోలిస్తే అది తప్పని నువ్వు భావిస్తున్నావు. నానమ్మ నీకు ఆంక్షలు పెట్టిందని ఇన్ని రోజుల నుండి ఆశకు మీరేం చేస్తున్నారు? ఆశానా? ఆశాకు నేనేం చేశానురా? అమ్మా నీ ఉద్దేశంలో తనకు నువ్వు చాలా ఫ్రీడమ్ ఇచ్చావనుకుంటున్నావు. ఇప్పటికీ తన జీవిత నిర్ణయాలని మీరే తీసుకుంటున్నారు. అమ్మా తన బంధువులతో మాట్లాడాలన్నా, ఒక డ్రెస్ వేసుకోవాలన్నా, చివరికి అమెరికా వెళ్ళాలన్నా నీ నిర్ణయం కోసం ఎదురు చూడాల్సి వస్తుందమ్మా. అమ్మ నువ్వు అత్తగా అయ్యే అవకాశం వచ్చినప్పుడు ఇప్పటి వరకు జరిగిన తప్పులన్నిటిని సరిదిద్దడానికి ఇది నీకున్న ఏకైక అవకాశం అని నేను నమ్ముతున్నాను. అంతమంది మధ్యలో కూర్చుని నవ్వడం ఏంటి? ఏంటే డ్రెస్ అలాగే పెట్టుకెళ్తావా? పద్ధతి గల కుటుంబంలో ఉన్న అమ్మాయిలు ఎవరు ఇలాంటి డ్రెస్సులు వేసుకోరు. అవునరా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆశ నన్ను క్షమిస్తుందంటావా? అలా అనకమ్మా, తన కూడా నీ కూతురు లాంటిదే. నువ్వు బాధపడకమ్మా, మీ అమెరికా వెళ్ళడం లేదు. ఏంటి నిజమా? నానమ్మ నీ మీద ఎన్నో ఆంక్షలు పెట్టిందని ఎప్పుడు చెప్తూ ఉంటావు, కానీ నువ్వు నానమ్మని ఒంటరి చేసి వెళ్ళిపోయావని ఎప్పుడు చెప్పావు కదా. అందుకే ఆ బాధ నీకు తెలియాలని ఇలా చేశానమ్మా. అర్థమైందిరా. ఇప్పుడు దాకా నేను చేసిన తప్పులన్నీ తెలుసుకునేలా చేసావు. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.